కార్యాలు జరగబోతున్నాయి. నువ్వు ఊహించని మలుపులు తిరగబోతున్నాయి. నువ్వు అనుకొనని కార్యాలు జరగబోతున్నాయి. ఈరోజు ఈ చిన్నది చాలు, ఈ కొంచెం చాలు, ఈ కొంచెం చాలు నువ్వు అనుకుంటున్నావు. నో నో నో, నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఇది భవిష్యత్తు. అది నీ తలంపుల్లో ఉండాల్సింది, అది నీ ఆలోచనలో ఉండాల్సింది. అది ఇది మిస్ అయిందా, మరి శ్రేష్టమైంది అనే అనుకోవాలి. కానీ అనుకున్నది దక్కల, అనుకున్నది దక్కల, అనుకున్నది దక్కల. ఇంక నేను ఎందుకు బతకాలి? నీ బొంద. అంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని నా తండ్రి నీకు సిద్ధపరిచాడు, నీ బిడ్డలకు సిద్ధపరిచాడు. నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఆయన ప్లాన్ చేసుకొని ఉండవచ్చు. కాబట్టి నా జీవితం అంతే, నా జీవితం అంతే. నేను ఊహించలేదు కదా, అందుకే స్టార్టింగ్ అప్పుడే జీవితంలో ఏమో నీ జీవితం నుంచి ఒక అద్భుతం మొదలుపెట్టి దేవుడు తన కార్యం జరిగించుకోవచ్చు. దానికి నువ్వే కేంద్ర బిందువు కావచ్చు. ఓకే, కాబట్టి ఎందుకు నిరాశపడాలి? సైతాను గాడికి ఎందుకు? మనం కదిలితే వాడిని పిలుస్తూ ఉంటాం. కాబట్టి నిన్ను వేధించువారు, శ్రమ పెట్టువారు, నిన్ను బాధించువారు, అవమానపరచువారు అందరూ సిగ్గుపడి తలదించుకొని అభావులయ్యేటువంటి దినం వస్తుంది. కాబట్టి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి వేదనామయమైన పరిస్థితుల్లో ఉన్నా, దేన్ని బట్టి కూడా నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే నీ భవిష్యత్తు నా యేసయ్య చేతుల్లో ఉంది. ఓకే, నువ్వు ఎవరిని బట్టి ఇబ్బంది ఎదుర్కొంటున్న వారి భవిష్యత్తు కూడా ఆయన చేతుల్లో ఉంది. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో లేదు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఆయన చేతుల్లో ఉంది. గడిచిపోయిన కాలాన్ని నువ్వు తేకపోవచ్చు, కానీ ముందున్న కాలాన్ని పొడిగించి నువ్వు ఆశించిన దానికంటే శ్రేష్టమైనటువంటి స్థితిని నీకు ఇవ్వగల సమర్థుడు దేవుడు.